జనాలు లేస్తారు అన్న. సీట్లు ఎరిగిపోతాయి, సీట్లు ఎరిగిపోతాయి. ఇంకా సీన్స్ సాంగ్స్ ఉంటే బాగుండు అనిపించింది, కానీ తీసేశారు చాలా వరకు. కానీ టైం చాలా ఎక్కువ అనిపించింది. కానీ ఎయిత్ వండర్ కింద ప్లేసెస్ కాకుండా రాజమౌళి గారిని ఎయిత్ వండర్ కింద పెట్టేస్తే బాగుంటది అనిపిస్తుంది. పిచ్చిగా నేను అప్పుడే మిస్ అయిపోయినా చిన్నప్పుడు. ఇప్పుడు మాత్రం అసలు మామూలు బీవచ్చ ఎంజాయ్ కాదు, గూస్ బంప్స్. ఇంటర్వెల్ అప్పుడు ఎవరు పాపుల కోసం అని లాల్బాబుల కోసం అని బయటకు వెళ్ళకండి. ఇంటర్వెల్ లో పక్కా వేసాడు సీను. ఎందుకంటే ఐ వాజ్ రియల్లీ ఎక్సైటెడ్ అండ్ లవ్ టు వాచ్ ఎట్ పీసీఎక్స్. ఒక 100 times మనం సినిమా చూసేసి ఉంటాం ఆల్రెడీ, కానీ మళ్ళీ వచ్చి 4 hours థియేటర్ లో కూర్చుంటున్నామంటే రాజమాత, పిచ్చి మాత, నువ్వు నన్ను చంపబోయావని నమ్మించి దాని చేత నీ మరణ శాసనాన్ని రాయించండ్రా. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోయింది. సూపర్ బ్రో, సూపర్. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్, పీసీఎక్స్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఇంకా ప్రభాస్ అయితే సూపర్. రావచ్చు, నేను మళ్ళీ వస్తా, వీకెండ్ వస్తాను. అంటే సపరేట్ గా అయినా బాగుంది, కలిపినా ఇంకా బాగుంది. బాగున్నాయి, కట్ చేసినట్లు. కొత్తగా ఎలివేషన్ సీన్ ఒకటి ఉంటది, సూపర్. అస్సలు బాహుబలి శివుడికి ఒక ఎలివేషన్ సీన్ వస్తుంది, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ యాడ్ చేశారు. సో ఇప్పుడు మీరు మొత్తం ఎపిక్ 3 hours 45 minutes చూసారు కదా, ఫస్ట్ పార్ట్ బాగా అనిపించిందా, సెకండ్ పార్ట్? సెకండ్ పార్టే బాగా అనిపించింది. రీక్రియేట్ మన బాహుబలి ఇక్కడ కొంచెం తక్కువ వేశారు, కానీ మన వీర దగ్గర అయితే చాలా బాగుంటది. రాజమౌళి గారు వచ్చారు కదా ఇందాక, రాజమౌళి వచ్చారా? తెలుగు చూసారు కదా, ఇప్పుడు కలిపి చూసినప్పుడు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? కానీ టైం చాలా ఎక్కువ అనిపించింది. కానీ రెండుగా వాటి కలిపిన తర్వాత బాగుంది. ఏంటంటే సాంగ్స్ కొంచెం లేవని బాగా చాలా బాగుంది. ఓవరాల్ అంటే 1 చూసినప్పుడు ఎక్స్పీరియన్స్, ఇప్పుడు ఎపిక్ చూసినప్పుడు ఎలా అనిపించింది? 1, 2 కన్నా ఎపిక్స్ చూసారే బాగుంది. ఎందుకంటే 2 parts కలిపారు కాబట్టి బాగుంది. సీన్స్ ఏమి యాడ్ చేయలేదు, కానీ ఒకటి మన సత్యరాజ్ గారి చిన్న వాయిస్ యాడ్ చేశారు, ఒక 1 minute అంతే. ఇంకా చేంజెస్ ఏమన్నా? ఏం చేంజెస్ చేయలేదు, ఏం లేవు. థ్యాంక్ యూ. అరే తెలుగు సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది రాజమౌళి గారి వల్ల. కాకపోతే చిన్న సినిమాలు చచ్చిపోతున్నాయని ఫీల్ అయ్యా. సినిమాలు ఇలాగే ఉంటాయి, సినిమా బాగుంటది, ఖచ్చితంగా బాగుంటాయి. సినిమాలు చూస్తారు జనాలు, అది 3 గంటలైనా 2 గంటలైనా గంటన్నర అయినా కూడా. సో రాజమౌళి గారు ఏం చేసినా కూడా క్రియేట్ వండర్స్ అంతే. రాజమౌళి గారే ఒక వండర్. మామూలుగా మనకు తెలిసి 7 వండర్స్ అంటాం. 8th వండర్ కింద ప్లేసెస్ కాకుండా రాజమౌళి గారిని 8th వండర్ కింద పెట్టేస్తే బాగుంటది అనిపిస్తుంది నాకైతే. స్క్రీన్ మీద 3 hours. ఫస్ట్ పార్ట్ చూసినప్పుడు మీ ఏజ్ ఎంత? ఫస్ట్ పార్ట్ చూసినప్పుడు నా ఏజ్ ఇప్పటికి 10 ఏళ్ళు వెనక్కేసుకుంటే 27. ఓకే, ఎలా అనిపించింది? ఫస్ట్ పార్ట్ టికెట్స్ కోసం కొట్టుకున్న మర్చిపోలేని జ్ఞాపకం అన్నమాట అది. నైట్ అంతా కూర్చొని టికెట్ల కోసం బుక్ మై షో దండయాత్ర చేసాం నిజంగాని. 2 టికెట్ల కోసం దండయాత్ర, అది గుర్తొచ్చింది. అండ్ సెకండ్ పార్ట్కి ఇంకా హెవీగా ఎవరిస్తారు టికెట్లు, ఎక్కడ దొరుకుతాయి, ఎలా వెళ్ళాలి, ఏం చూడాలి అనే పాయింట్. ఆ 2 జ్ఞాపకాలు మర్చిపోలేని జ్ఞాపకాలు మళ్ళీ ఈ ఎపిక్ ద్వారా మామూలుగా లేదు. నిజంగా అదే చెప్తున్నా, ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ విడివిడిగా చూడటం వేరు, ఎపిక్ లాగా నిజంగా ఒక ఎపిక్ ని చూడటం వేరు. నాకు తెలిసి అయితే ఈ 7 వండర్స్ కాకుండా 8th వండర్ గా రాజమౌళి గారి పేరుని ఇచ్చేస్తే బాగుంటది. అప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు ఫ్లాప్ అంటే ఫస్ట్ ఫ్లాప్ టాక్, డివైడ్ టాక్ వచ్చింది కదా, జెండు బాంబు ఇలా అన్నారు కదా. ఇప్పుడు అంటే అవన్నీ చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది? జెండు బామ్ అన్న వాళ్ళే కదా నెత్తిన పెట్టుకున్నారు సినిమాని. మరి ఇంకా దాని గురించి ఫస్ట్ పార్ట్ లోనే ఆ ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందని మన అందరికీ తెలుసు. అలాంటి సెకండ్ పార్ట్ 1800 కోట్లు నాకు తెలిసి 2 కలిపి, కాబట్టి ఇది ఇంకా ఎక్కువ చేసేయండి. 3 గంటల 40 నిమిషాలు ఎక్కడ బోర్ కొట్టలేదు. 2 పాటలు మనకు తెలిసిన కదే, మన అందరం చూసిన కదే. ఎక్కడా కూడా మనకి తెలిసినట్టుగా చూసినట్టుగా కాకుండా కొన్ని కొత్త సీన్స్ ని యాడ్ చేసి, అరే ఇది మనకు తెలుసు కదా అనిపించినా కూడా హై మూమెంట్ మనకు ఇస్తున్నారు చూడండి. అండ్ రాణా గారు యాక్షన్, ప్రభాస్ గారు, శివగామి, మనందరికీ కూడా రమ్యకృష్ణ గారు ఆ పెద్ద కళ్ళు, ఆవిడ లుక్, ఆవిడ అమ్మవారి రూపంలో చూసి మనం ఇదైపోతాం. అలాంటి శివగామిగా అప్పుడు చూసినప్పుడు ఎలా ఉందో అదే హై మూమెంట్. అండ్ అనుష్క గారు, తమన్నా గారు, ఏది కావాలో నిజంగా చెప్తున్నా కదా, రాజమౌళి గారికి ఎంత ఇవ్వాలో అంత తెలుసు, ఎంత కత్తిరించాలో అంత తెలుసు. అంత కత్తిరించి ఎంత సినిమాను మనకి ఇవ్వాలో అంత ఇచ్చారు. 3 గంటల 40 నిమిషాలు బోర్ కొట్టకుండా 2 పార్ట్లు కలిపి చూసిన సినిమాని
రిలీజ్ లో కూర్చోబెట్టిన మగాడు అంటే రాజమౌళి అండి. గుర్తుపెట్టుకోండి, ఇది ఎవరి వల్ల కాదు, ఎవరు చేయలేరు, ఎవరి వల్ల క్రియేట్ చేయడం కూడా అవ్వదు. పిచ్చిగా నేను అప్పుడే మిస్ అయిపోయినా చిన్నప్పుడు. ఇప్పుడు మాత్రం అసలు మామూలు బీవచ్చం ఎంజాయ్ కాదు, గూస్ బంప్స్. ఆ కీరవాణి గారి బీజం చూస్తా ఉంటే మెంటల్ ఎక్కిపోయింది అనమాట. అప్పుడు నేను మిస్ అయిపోయి చిన్న పిల్లగాడిని అయిపోయినా 2015లో. ఇప్పుడు నాకు 24 సంవత్సరాలు, అప్పుడు నాకు 14 సంవత్సరాలు. అది నేను మిస్ అయిపోయిందని మళ్ళీ ఇచ్చినందుకు రిలీజ్ గా రాజమౌళి గారికి దండం పెడుతున్నాను. మామూలుగా లేదన్న లోపటైతే ప్రభాస్ ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు, పిచ్చగా ఎంజాయ్ చేస్తున్నారు. చిన్న పిల్లగాళ్ళని కూడా తీసుకొచ్చారు. వాళ్ళు బాహుబలి ఎక్కడమ్మా, బాహుబలి ఎక్కడ నాన్న అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. బాహుబలిని చంపేశారు. అది చిన్నపిల్లలు ట్విస్ట్ చూపెట్టి చాలా బాగా చేశారు అనమాట. అమరేంద్ర బాహుబలి అను నేను, రాజమాత పిచ్చి మాత, నువ్వు నన్ను చంపబోయావని నమ్మించి దాని చేత నీ మరణ శాసనాన్ని రాయించండ్రా అన్నట్టు రానా గారి డైలాగ్ పిచ్చెక్కిచ్చేశాడు. మామూలు లేదన్న ఆ డైలాగ్స్ అయితే, ఆ బీజియం అయితే పిచ్చెక్కిచ్చేసాడు అనమాట. 10 ఏళ్ల తర్వాత చూసిన సినిమా లాగలేదు, ఫస్ట్ చూసిన సినిమా లాగైతే నాకు అనిపించింది. చాలా ఎంజాయ్ చేశాం. రాజ్ అంటే రెబల్ అంటే ఒక్కడేరా ప్రభాస్, అది ఇండియాలో మన ప్రభాస్ రాజేరా అన్నట్టు పిచ్చెక్కిచ్చేసాడు మొత్తానికైతే. రెబల్ స్టార్ ప్రభాస్ అంటే ఆ మాత్రం ఉంటది. ప్రభాస్ స్క్రీన్ మీద చూస్తా ఉంటే ఆ అరుపులు ఏంటి, ఆ విజిల్స్ ఏంటి, అసలు ఆ మధ్యలో రాజమౌళి గారు కూడా నిలబడి చూస్తున్నారు అనమాట. అంత ఎక్సైట్మెంట్ ఫీల్ అయిపోయాయి మొత్తం. మధ్యలో ఒక కట్టేశాడు అనమాట, ఒక తోలు బొమ్మ టైప్. అది ఇంకా బాగుంది అనమాట, చాలా బాగుంది. 2027 లో రిలీజ్ అవుతుందంట. చూద్దాం, ఇంకా ఎక్సైట్మెంట్ చూద్దాం. ప్రభాస్ గారి కోసం చాలా ఇంకా సినిమా చూడాలని. మామ నువ్వు నా పక్కన నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామ అన్నట్టు ప్రభాస్ అనే డైలాగ్ అయితే పిచ్చెక్కిచ్చేసాడు. చెప్తున్నా, 2 మీసాలు తీసి చెప్తున్నా, పిచ్చెక్కిచ్చేసాడు మా ప్రభాస్ అని. అంటే అంతే, ఒకటే మాటలో చెప్తున్నాను, పాన్ ఇండియా లెవెల్లో కాదు, ఇండియా రికార్డ్ ని తిరగరాయిపోతుంది బాహుబలి. మళ్ళీ చెప్తున్నాను, ఈ రవితేజ్ అన్నకి ఒకటే మనమే చెప్తున్నాను ఏంటంటే, మా ప్రభాస్ అనే సినిమా రోజు నీ సినిమా రిలీజ్ చేద్దాన, నీకు ఇప్పటికే ఫ్లాపుల సినిమాలు ఉన్నాయి. ఇలాంటి టైంలో నువ్వు రిలీజ్ చేస్తే ఏమైందంటే మొత్తం బాహుబలి మేనే నడుస్తుంది. మా జాతరకి ఎవరు జనాలు చూడట్లేదు అనమాట. బాహుబలి అనేది ఒక ఎపిక్ కాబట్టి దానికోసం ఫ్యాన్స్ జనాలు చూడండి ఎంత బాగుందో, మామూలు లేదన్నా. పిచ్చెక్కిచ్చాడు. జై ప్రభాస్, జై రెబల్ స్టార్, అంతే. ఇప్పుడు బాహుబలి జనరల్ వార్ వేస్తున్నారు. అది మన ఏంటంటే సేమ్ ఆ గ్రాఫిక్స్ మీరు చూస్తారు కదా, మీకు పర్ఫెక్ట్ అనిపిస్తుంది, చాలా బాగుంటుంది మూవీ. అది కలెక్షన్ ఏంటన్నా ఒకటే అన్న, ఫెస్టివల్ బాహుబలి అనేది ఫెస్టివల్. మీరందరూ ఏంటంటే కలెక్షన్ చూస్తున్నారు, కానీ ఇది ఇలా రిలీజ్ చేయడం ఏంటంటే మేము ఎప్పుడో చిన్నప్పుడు చూసాం, ఇప్పుడు మళ్ళీ వచ్చాం. అది అనేది మాకు మెమరీస్, అలా చాలా మందికి ఉంటుంది. కాబట్టి నేనేమంటే కలెక్షన్ పక్కన పెట్టండి, ఫ్యామిలీతో మళ్ళీ వచ్చి 2 పాటలు కలిపి చూడండి. ఫస్ట్ మీకు అలా అనిపిస్తుంది, మెమరీస్ అంతే. కలెక్షన్ ఇప్పుడు యాక్చువల్లీ అప్పుడు చేసేటప్పుడు ప్రభాస్ ఒక 5-6 years డెడికేట్ అవునవును. చేశాడు. ఇప్పుడు ఆ కష్టం అంతా చూస్తుంటే అలా వర్త్ అన్నది. ఎందుకంటే ఇప్పుడు ప్రభాస్ అంత మార్క్ వచ్చిందంటే బాహుబలి వల్లే. రాజమౌళికి చాలా థ్యాంక్ఫుల్, ఎందుకంటే ఆ రీచ్ వచ్చిందంటే ఇప్పుడు టాలీవుడ్ ఈ రేంజ్ లో ఉందంటే ఎవరి వల్ల, బాహుబలి వల్ల. అదంతా రాజమౌళి. ఇప్పుడు కూడా ప్రభాస్ ఒకటే ఈ రేంజ్ వరల్డ్ లో అయితే బిగ్గెస్ట్ వరల్డ్ స్టార్ అయ్యాడంటే రాజమౌళి వల్ల. ఫ్యాన్స్ కొట్టద్దు అనే వీడియో అదే హార్ట్ టచింగ్ అన్నది. ప్రభాస్ ప్రభాస్ హార్ట్ టచింగ్ ఎంత డౌన్ టు ఎర్త్ మీకు ఆ ఒక్క వీడియోలో తెలిసిపోతుంది, ఆ ఒక్క ఇంటర్వ్యూ తెలుస్తుంది. మీరు చూడండి అన్న సినిమా, ప్రభాస్ కోసం చూడండి. జై రెబల్ స్టార్ అన్న. సినిమా లేదు, 4K HD క్లారిటీ బాగుందన్న. అసలు సినిమా 4K HD క్లారిటీ అయితే సూపర్ ఉంది. ఇంకోటి మధ్యలో ఒక ఇంటర్వెల్ లో ఒకటి చెప్తాడు అన్న. ఇంటర్వెల్ లో ఒక సీన్ వేస్తాడు యానిమేది. 2027 లో రిలీజ్ అవుతుంది, 2027. కానీ థియేటర్ లో ప్రతి ఇంటర్వెల్ అప్పుడు ఎవరు పాపుల కోసం అని, లాల్ బాబుల కోసం అని బయటకు వెళ్ళకండి. ఇంటర్వెల్ లో పక్కా వేస్తాడు సీన్, ఇంటర్వెల్ లో పక్కా వస్తుంది. 2 minutes అన్న. కొత్త సీన్ వేసాడు. ఫస్ట్ పార్ట్ లో కొత్త సీన్ ఒకటి వేసాడు, సెకండ్ పార్ట్ లో కొత్త సీన్ 2 వేసాడు. అసలు అదిరిపోతాను సినిమా. 3 గంటలైనా ఇంకా 2 గంటలు వేసే సినిమా కూర్చుంటారు ఎవరైనా, ఇంకా 2 గంటలు వేసే సినిమా కూర్చుంటారు ఎవరైనా, ఇంకా 2 గంటలు. 4K HD క్లారిటీ బాగుంది. బాహుబలి అన్న సినిమా చూస్తుంటే బూజ్ బంప్స్ అన్న, చేతుల నుంచి ఇలా బూజ్ బంప్స్ వస్తున్నాయి చేతికి అన్న. పిక్చర్స్ అదిరిపోయింది అన్న. అంత పెద్ద స్క్రీన్ మీద ఇటు పక్క కనిపించదు అంతా చుట్టూ ఎత్తుకోవాలి వస్తుంది థియేటర్ లో నీకు అన్న. చెప్తున్నా పిక్చర్స్ కూడా కూర్చునేసారు ఈ సినిమా. అదే వేరే సింగిల్ స్క్రీన్ థియేటర్లు అయితే జనాలు లేస్తారు అన్న, సీట్లు ఎరిగిపోతాయి అన్న. డయాడ్ ఫ్యాన్. ఇదిగో చెట్టు, ఇక మైకట్టుకో చెట్టు చూపిస్తా. జెండాలు అదే జెండా తీసుకురాలే, బ్యానర్ జెండాలు తీసుకురాలే, లేకపోతే జెండాలు అన్ని తీసుకొస్తుండే. మహేష్ మతే ఊపిరి పీల్చుకో, అదే అలా ఉంటుంది సినిమా మాత్రం. ఫస్ట్ టైం అన్న చెప్తున్నా, ఇప్పుడు మెయిన్ టాపిక్. ఫస్ట్ టైం సినిమా చూసినప్పుడు 4th class, ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్. అట్లుంటుంది సినిమా. 10 years నుంచి అన్న.
అప్పటికి ఇప్పటికి నేను చచ్చిపోయిన తర్వాత కూడా ప్రభాస్కి అదే ఉంటది. ప్రభాస్ అంటే ప్రభాసే. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని అయ్యా ప్రభాస్ రాజు, రాజులకే రాజు ప్రభాస్ రాజు. కొంతమంది షారుఖ్ ఖాన్ అంటున్నారు. షారుఖ్ ఖాన్ ఎవడన్నా అన్న, షారుఖ్ ఖాన్ ఫేవరెట్ థియేటర్ అంటే 3 పడేసి షారుఖ్ ఖాన్ థియేటర్ వేసాడు. అలాంటి ఒక సలార్ కోసం షారుఖ్ ఖాన్ థియేటర్ తీసేంగిరు. షారుఖ్ ఖాన్ థియేటర్ లో మన ప్రభాస్ సినిమా వేసారు అంటే చూసుకో. అంటే ఇండియాస్ నెంబర్ 1 హీరో ప్రభాసే అంటావు. అంతే. ఓల్డ్ అన్న, ఇండియాలో కాదు, ఓల్డ్ మొత్తం ఓల్డ్ లోనే ప్రభాసే పెద్ద హీరో. చెప్తున్నా, ఓల్డ్ లోనే పెద్ద హీరో ప్రభాస్. ప్రభాస్ రాజు ఓల్డ్ లో. ఉప్పాలపాటి ప్రభాస్, సత్యనారాయణ రాజు. అంటే ఐ వాజ్ రియల్లీ ఎక్సైటెడ్ అండ్ లవ్ టు వాచ్ ఎట్ పీసీఎక్స్. ఎందుకంటే ఏ థియేటర్ లో చూసినా రాజమౌళి గారు చెప్పినట్టు మళ్ళీ పీసీఎక్స్ కి వచ్చే చూస్తారు. ఇటువంటి లార్జర్ దన్ లైఫ్ ఫిలిమ్స్, ఇటువంటి ఈవెంట్ ఫిలిమ్స్ అనేవి. సో అటువంటి ఎక్స్పీరియన్స్ కోసం ఇక్కడికి వచ్చాను అండ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ XXX. అంటే ఒక త్రిబుల్ ఎంటర్టైన్మెంట్ వచ్చింది అనిపించింది బికాస్ ఆఫ్ దట్ సౌండ్ సిస్టమ్, బికాస్ ఆఫ్ దట్ ఫ్లాట్ రేషియో. సో అవి చూస్తున్నప్పుడు పీసీఎక్స్ లో ఇట్ వాస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ పార్ట్ 1 వచ్చినప్పుడు 2015 లో నీకు టికెట్ కూడా దొరకలేదు. 2015 లో ఐ వాజ్ ఎట్ 5th క్లాస్, 2017 లో ఐ వాజ్ ఎట్ 7th క్లాస్. టుడే ఐఎమ్ ఎట్ 21 years. సో ఐ ఫస్ట్ వాచ్ చేసింది షాలో అండ్ నెక్స్ట్ వాచ్ చేసింది లక్ష్మీ కల్లర అండ్ నౌ ఫైనల్లీ అట్ పీసీఎక్స్. సో ఈ జర్నీ అంతా చూసుకుంటే ద లైఫ్ ఈస్ గోయింగ్ విత్ బాహుబలి అనిపించింది. సో ఇట్ వాస్ ఎ ట్రెమెండస్ ఎక్స్పీరియన్స్ వాచింగ్ రెబల్ స్టార్. అంటే అప్పట్లో రెబల్ స్టార్ ని చూస్తుంటే ఆ హై, ఆ ఫీలింగ్ అండ్ అదే ఆ లుక్స్ అండ్ క్లోజ్ అప్ షాట్స్ ఆఫ్ ఐ షాట్స్ ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ లెవెల్ అసలు. ఒక్కొక్క షాట్ చూస్తుంటే అది ఇది వరకు ఎంజాయ్ చేసాము, బట్ ఇప్పుడు ప్రతి షాట్ డీటెయిల్డ్ గా చూస్తుంటే తెలుస్తుంది ఆయన ఎంత కష్టపడ్డాడు ఒక సినిమాకి. ఎవ్రీ షాట్ లో, ఎవ్రీ సీన్ లో, ఎవ్రీ సీక్వెన్స్ లో ఆయన చేంజ్ చేసిన మూమెంట్స్ కానీ, ఆయన చేంజ్ చేసిన ఎక్స్ప్రెషన్స్ కానీ, దే ఆర్ కంప్లీట్లీ హైలైట్. ఒక డార్లింగ్ వైపు పక్కన పెడితే హీఈస్ నెక్స్ట్ లెవెల్. ఒక కల్కి చూసిన తర్వాత ఇంకా కర్ణుడు లాగే కనిపిస్తున్నారు ఆయన. సో ఇట్ వాస్ హ్యూజ్. 2 to 3 సీన్స్ కొత్త సీన్స్ ఉన్నాయి అండ్ 1 ఎలివేషన్ సీన్ అయితే ఎప్పుడైతే బాహుబలి అని చెప్పేసి ఆ ఆరా ఏదైతే కనిపిస్తుందో అలా దేవసేన వెనకాల చూస్తున్నప్పుడు అలా దిగుతాడు. సో నెక్స్ట్ లెవెల్. అండ్ రాజమౌళి గారి అంటే ఇలా చెప్పచ్చో లేదో తెలియదు, ఆయన ఎన్ని సినిమాలు చేసినా బాహుబలి మాత్రం మళ్ళీ తీయలేరు ఆయన. ఎలా ఉంది బ్రో బాహుబలి? భయ్యా మెయిన్ గా చిన్న అన్సాటిస్ఫాక్షన్ అయితే ఉంది ఈ టైంలో రావడం. అది తప్పించి రిమైనింగ్ సినిమా రివ్యూ కానీ, సినిమా విషయానికి వస్తే ఒక వరల్డ్ లోకి తీసుకెళ్ళిపోయినట్టే ఉంది సినిమా అయితే. ఆల్రెడీ మనం ఒక ఈజీగా ఒక 100 times చూస్తుంటాం ఈ 6-7 years లో. కొంచెం ఒక 100 times మనం సినిమా చూసేసి ఉంటాం ఆల్రెడీ. కానీ మళ్ళీ వచ్చి 4 hours థియేటర్లో కూర్చుంటున్నామంటే ఆయన కెపాసిటీ ఏంటి, ఆయన సినిమా విజన్ ఏంటి అనేది అందరికి అర్థమవుతుంది. సినిమాలో చాలా ఎలిమెంట్స్ అంటే 1-2 విడివిడిగా మనం ఏదైతే చూసామో చాలా ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి. కొన్ని సాంగ్స్ ట్రిమ్ అయ్యాయి, ఇంకొన్ని సీన్స్ కూడా ఎగిరిపోయాయి. కానీ ఏదైతే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎమోషన్ ఉంటుందో ప్రతి సీను అలాగే ఉంది, ఎక్కడ ఇంచు కూడా తగ్గలేదు అనే ఫీలింగ్ అయితే ఉంది నాకు. నేను త్రూ అవుట్ థియేటర్లో కూర్చున్నంతసేపు అరే ఈ సీన్ బాగుంది, ఈ సీన్ బాగాలేదు, ఈ సీన్ ఎలా ఉంది అని క్యాల్కులేట్ చేస్తాం ప్రతి ఒక్కరం. బట్ ఈ సినిమాలో అలా థాట్ కూడా రానివ్వలేదు రాజమౌళి అనే ఫీలింగ్ అయితే ఉంది నాకు. వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. ఈ సినిమాని మ్యాక్స్ పెద్ద స్క్రీన్లో చూడడానికి ట్రై చేయండి. మీ సినిమాలు మర్చిపోతారు అసలు సినిమా అంటే ఇది కదా. 4 hours చూసామనే థాట్ కూడా ఉండదు. ఇంకా యాక్టింగ్ గురించి దాని గురించి రివ్యూ చెప్పాల్సిన పనే లేదు. చాలా అంటే చాలా బాగుంది. ఆ ఎక్స్పీరియన్స్ అయితే వేరే లెవెల్. సో థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఇంటర్వెల్ మంచి సీన్స్ ఉన్నాయి. రాజమౌళి గారు రావడం అదొక మంచి సినిమా. మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. సౌండ్ అయితే ఏం లేదు. బాహుబలి ఏదో యానిమేషన్ సిరీస్ కొత్త వస్తుంది, అదొకటి చూడండి అందరూ. అవును. నెక్స్ట్ ప్రభాస్ సినిమా ఏం లేదు, అలాంటివి ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఏం లేదు, సినిమా మాత్రం ఎక్స్పెక్ట్. మస్తు కట్స్ యాడ్ ఏం చేయలే.
న్యూ టీజర్ వచ్చింది బాహుబలి ఎటర్నల్ వార్ మూవీ అన్న, సెక్సీ మూవీ అన్న, ఆన్ గాడ్ సెక్సీ మూవీ అన్న. బోర్ బోర్ ఏమంటే ఫస్ట్ బాగు ఎవ్రీ సీన్ మస్తు ఉంది అన్న. అదే అదే సూపర్ బ్రో సూపర్. యా చూసాను. అప్పటికిప్పటికి ఎలా ఉంది ప్రభాస్ క్రేజ్? యా బాగుందండి. ఇంకా గ్రాఫిక్ ఇంకా 40x లో అనేది కూడా రిలీజ్ అయినట్టుంది కదా, ఇంకా సినిమా ఎలా ఉంటుందని రేపు చూస్తామండి. కానీ యా ఒక 2 or 3 సీన్స్ ఏమో యాడ్ చేశారు, కానీ బల్లాల్ దేవ్ మిస్సెస్ ఎవరు అనేది ఇంకా తెలియలేదండి. క్వశ్చన్ మార్క్. బాహుబలి 3 ట్రైలర్ ఏమని యా వేస్తారు. బాహుబలి 3 ట్రైలర్ యా వేస్తారండి. అది 2027 అప్డేట్ ఏమన్నా లేదండి. సార్ కూడా వచ్చినట్టున్నారు మూవీకి, కానీ చూడలేదు. సూపర్ బ్రో సూపర్. ఏమైనా యాడ్ చేసిన సీన్స్ అవి యాడ్ చేసిన ఒక సీన్ యాడ్ చేశారు. ఒక సీనేనా? ఫస్ట్ హాఫ్ లో ఒక సీన్ యాడ్ చేశారు. బాహుబలి 3 ఏమైనా హిట్ ఇచ్చినా? అదేం లేదండి. అది టీజర్ రిలీజ్ చేస్తాన్నారు కదా, యానిమేషన్ రిలీజ్ చేశారు. బాగుందా? బాగుంది. ఇప్పుడు 4 hours ఉంటుంది ఎలా అనిపిస్తుంది సినిమా? 4 hours లాగా లేదు, అంటే ఇంకా 4 hours ఉన్నా కానీ చూడబుద్ధి అవుతుంది అనమాట. బాగుంది. అది బాగుందా ఇది బాగుందా? క్లబ్ చేసింది బాగుందా లేకపోతే సపరేట్ పార్ట్స్ బాగుందా? అన్ని బాగుంటాయి. సపరేట్ ఇది బాగుంది, క్లబ్ చేసింది కూడా బాగుంది అనమాట. కానీ అదంతా స్టోరీ అంతా తీసేసి లవ్ స్టోరీ అదంతా మొత్తం ఏం తీయలేదు, కొద్దిగా తీసారనమాట. అంటే స్టోరీకి ఎంతవరకు కావాలో అంత తీసేశారు. సో ఎఫెక్ట్ ఇప్పుడు చూడటం వర్తి అనుకోవచ్చా? 3 hours 40 వర్తి అండి. థ్యాంక్ యూ. వచ్చావు నువ్వు 10 ఏళ్ల క్రితం బాలీవుడ్ లో వచ్చిన తుఫాన్ గుర్తుంది కదా, అలాంటి సినిమా మళ్ళీ తిరిగి వస్తుందంటే ఎలా ఉంటుందో అలా ఉంది. డే 1 100 కోట్లు కొట్టేలా ఈ రిలీజ్ సినిమా అయితే వేరే లెవెల్లో ఉంది మూవీ అయితే. రాజమౌళి గారి స్పీచ్ ఇచ్చిన తర్వాత అరుపులేంటి, ఆ కేకలేంటి, పిచ్చగా ఉంది మూవీ అయితే. బాహుబలి ఒకటే చెప్తున్నా, టాలీవుడ్ లో ఎంతమంది రాజులేని ఉండొచ్చు, ఇండియాకి ఒకటే రాజు, అది మా ప్రభాస్ రాజు అన్నట్టు. రాజమౌళి గారు వచ్చి ఏం మామూలుగా చెప్పారు మూవీ గురించి, దీన్ని కట్ చేసాం, కొన్ని సాంగ్ తీసాం, అది అని చెప్పారు. ఓవరాల్ గా మూవీ అయితే కట్ చేసిన ఇంత బోరింగ్ లేదు. ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా కూర్చొని సీట్లో 10 సంవత్సరాలు వచ్చిన సినిమాని కూడా ఇంత యాక్టివ్ చూసి ప్రతిదానికి అరుపులు ఇచ్చినందుకు చాలా బాగుంది, చాలా ఎంకరేజ్మెంట్ ఉంది అనమాట. తమన్నాకి ఇద్దరు సాంగ్స్ తీసేశారనమాట. కన్నా నిద్రించరావు అని, ఇంకోటి తమన్నాది ఓరోరి అది ఉంటది, అది 2 తీసేశాడు. ఒకటే చెప్తున్నా, మామ నువ్వు నా పక్కనున్న మామ నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామ అన్నట్టు బాహుబలిలో మన ప్రభాస్ అన్న క్యారెక్టర్ అయితే పిచ్చిగా ఉంది. ఇంకా అయితే అసలు 10 సంవత్సరాల తర్వాత చూసినట్లేదు. నాకైతే అప్పుడు చూడలే, నేను ఈ రోజు డే 1 చూసినట్టు ఫీలింగ్ కలిగింది నాకైతే. చాలా బాగుంది. బాలీవుడ్ లో కాన్స్ అందరికి చూపెట్టింది అప్పుడెప్పుడు బాహుబలి, ఇప్పుడు మళ్ళీ రిలీజ్ తోటి 100 కోట్ల సినిమా అని ఒకటే మా ప్రభాస్ రాజు వల్ల అవుతుంది. టాలీవుడ్ లో స్టార్లు ఎంతమంది ఉండొచ్చు, ఇండియాకి ఒకటే స్టార్, మా రెబల్ స్టార్ అన్నారు. ప్రభాస్ అంటే పిచ్చి అంతే, ఎవడైనా ప్రభాస్ ఎక్కిచ్చాడు అంతే. బాగుంది. చూడాల్సి వచ్చింది, మా ఇంటికి లేట్ అవుతుంది. అంటే అప్పుడు చూసిరు, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నారు కదా, వర్తి అనిపించింది. మళ్ళీ కట్ చేసి చాలా బాగుంది. ప్రభాస్ అంటే అంత ఇష్టం. చాలా మంది తెలుగులో చాలా మంది